ఏరుకోరి ఎన్నుకున్నారు, పోస్టర్లు పెట్టారు, భజనలు చేశారు, పూజలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ను గెలిపించడం కోసం భారతీయ సంతతి ప్రజలు గట్టిగానే కృషి చేశారు. సాంప్రదాయంగా భారతీయ ఓటు బ్యాంకుగా ముద్రపడ్డ డెమోక్రటిక్ పార్టీని కాదనుకుని మరి సాంప్రదాయ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకే ఇండో అమెరికన్లు ఎన్నికల్లో జై కొట్టారు. కానీ ట్రంప్ ఏం చేస్తున్నారు? ఆయన పని ఆయన చేసుకుని పోతున్నారు. అమెరికా ఫస్ట్ విధానాన్ని తొలి రోజు పాలన నుంచే అమల్లోకి తెచ్చేశారు ట్రంప్. వచ్చి రావడంతోనే బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని పీకి పడేసిన ట్రంప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడిదే బిగ్ డిబేట్. ట్రంప్ తర్వాత తీసుకోబోయే నిర్ణయాలు కూడా ఇండియన్స్ కు షాక్ ఇవ్వడం ఖాయమేనా? ఉన్నత చదువుల కోసమో, బతుకు తెరువు కోసమో, లేదా జీవన ప్రమాణాలు బాగుంటాయనో పలు వీసాల ద్వారా ప్రతి ఏటా ఆశల రెక్కలు తొడుక్కుని అమెరికాలో అడుగుపెట్టేవారిలో వేలాది మంది భారతీయులు కూడా ఉంటారు. వారి కడుపున బిడ్డలు పుడితే ఆ పిల్లలకు ఇప్పటి వరకు అమెరికా పౌరసత్వం లభించేది. ఆ తర్వాత తల్లిదండ్రులకు దక్కేది. కానీ ఇదంతా గతం కానుంది. పుట్టుక ద్వారా సంక్రమించే హక్కుని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించే ప్రసక్తే లేదని ట్రంప్ సంతకం చేయడం సంచలనంగా మారిపోయింది. నిజానికి పౌరసత్వ హక్కు అమెరికాలో రాజ్యాంగబద్ధమైన హక్కు. అందుకే ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. కోర్టు తీర్పుల బట్టి చాలా మంది భవిష్యత్తు ఏంటి అన్నది ఇక తేలనుంది. మరోవైపు ఇండియన్స్ ను టెన్షన్ పెడుతున్న మరో అంశం అమెరికా వలస విధానం. ఇప్పటి వరకు ఉన్న వలస విధానాలను ట్రంప్ మార్చడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పిన ట్రంప్ ఆ మేరకు త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అక్రమ వలసదారులపై ఆయన కఠిన చర్యలు తీసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అమెరికాలో సుమారు 7,25,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అంచనా. ఈ లిస్టులో మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత ఇండియా 3వ స్థానంలో ఉంది. గుజరాత్, పంజాబ్ తో పాటు ఏపీ నుంచి అమెరికాకు అక్రమంగా వలస వెళుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందని నివేదికలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ లాంటి రాష్ట్రాల్లో అక్రమంగా నివసిస్తున్నారు. ఇక చరిత్రలో ఎవరూ చూడని అతిపెద్ద డిపోర్టేషన్ ప్రోగ్రాం ఉంటుందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అటు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE ప్రకారం అన్కోఆపరేటివ్ కంట్రీస్ జాబితాలో ఇండియా 13వ స్థానంలో ఉంది. పౌరసత్వ ధృవీకరణ, రీడాక్యుమెంటేషన్ లాంటి విషయాల్లో ఇండియన్స్ ఎక్కువగా సమస్యలు సృష్టిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇటు ఈ సమస్యల విషయంలో ఇండియా నుంచి సరైన రెస్పాన్స్ ఉండడం లేదని, అందుకే ఇండియాను కూడా అన్కోఆపరేటివ్ కంట్రీస్ లిస్టులో ICE పెట్టినట్లు సమాచారం. అటు ఇండియాను భయపెడుతున్న మరో అంశం టారిఫ్. ఇక టారిఫ్ ఇప్పటికే కెనడా, చైనా దిగుమతులపై 25% టారిఫ్ విధించారు. భవిష్యత్తులో ఇండియా పైన ఈ తరహా సుంకాల విధింపు ఉండవచ్చు. 2016-2020 మధ్య తన మొదటి విడత పాలనలో ఇండియాను టారిఫ్ కింగ్ అని పిలిచారు ట్రంప్. ఇండియా విధించే సుంకాలపై ఘాటుగానే మాట్లాడారు. ఇండియా, బ్రెజిల్ తమ ప్రొడక్ట్స్ పై ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నాయని ఆరోపించిన ట్రంప్ ఈ 2 దేశాలపైన అదే తరహా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇండియా తమ దేశానికి సైకిల్ను పంపిస్తే తిరిగి అమెరికా కూడా వారికి సైకిలే పంపిస్తుందని, వారు ఆ సైకిల్పై 100% టారిఫ్ విధిస్తే US కూడా అంతే టారిఫ్ విధిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ టిట్ ఫర్ టాట్ విధానాన్ని వాణిజ్య పరస్పరత అని పిలుస్తారు. అంటే రెసిప్రోసిటీ అని అర్థం. ఇండియా ఎక్కువగా IT, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్ లాంటి రంగాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ను అమెరికాకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఒకవేళ ట్రంప్ టారిఫ్లు పెంచితే అది ఇండియన్ కంపెనీలకు నష్టాలు తెచ్చిపెడుతోంది అంటున్నారు. ఇక ట్రేడ్ వార్స్ గురించి విన్నారా? ఇవి రక్తపాతాలు సృష్టించే సైనిక యుద్ధాల కంటే తక్కువేమీ కావు. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ వాణిజ్య యుద్ధాలను చూసే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇండియాకు నష్టం తప్పదు. ట్రేడ్ వార్ అంటే ఒక దేశం ఇతర దేశ దిగుమతులపై టారిఫ్లు లేదా ఇతర పరిమితులు విధించడం ద్వారా ప్రారంభమవుతోంది. దీనికి రివెంజ్ గా ఆ దేశం కూడా అదే చర్యలు తీసుకుంటుంది. ఈ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతోంది. వాణిజ్య యుద్ధాల కారణంగా ముఖ్యమైన ముడి పదార్థాల ధరలు పెరగవచ్చు. ఇది భారతీయ తయారీదారుల వ్యయాలను పెంచవచ్చు. అంతేకాదు ఉత్పత్తి ఖర్చులను కూడా పెంచుతోంది. 2018లో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో అమెరికా, చైనా పరస్పరం టారిఫ్లు విధించుకోవడంతో వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చిత స్థితిలోకి నెట్టింది. మరోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా 4 ఏళ్లు పాలించనున్నారు. ఇప్పటికే చైనాపై సుంకాలు విధించారు. ఇప్పుడు చైనా కూడా గతంలోలాగే ప్రతీకారం తీర్చుకుంటే అందరికీ తిప్పలు తప్పవు.
మొత్తానికి అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం తీసుకొస్తానని తొలి స్పీచ్లోనే చెప్పిన ట్రంప్ ఆ మేరకు ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో గుబులు రేపుతోంది.